మీ వాహనానికి నెంబర్ ప్లేట్ ఉందా లేదా లేకపోతే వాటి ద్వారా జరిగే అనర్థాలు ఏంటో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ వివరిస్తారు. కేవలం నెంబర్ ప్లేట్ అనర్థాలు వివరించడమే కాదు, ఏకంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలకు దగ్గరుండి ఆయనే నెంబర్ ప్లేట్ బిగించి పంపిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్ ప్రమాదాల నివారణకు అనునిత్యం కృషి చేస్తున్నారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కేసులు కూడా నమోదు చేసి అవగాహన కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలను అదుపులోకి తీసుకొని వాటిని రేడియం సెంటర్ వద్దకు తీసుకెళ్లి నెంబర్ ప్లేట్ బిగించి నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించడం ద్వారా జరిగే అనర్థాలు వాహనదారులకు వివరిస్తున్నారు. స్పెషల్ తనిఖీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా వాహనాలు పట్టుకొని వారి యొక్క నెంబర్ ప్లేట్లను సరిగ్గా పంపించడం జరిగింది. వాహనదారులు విధిగా నెంబర్ ప్లేట్ ధరించడంతో పాటు రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ప్రతి ఒక్క వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనంపై ప్రయాణించడం చట్టరీత్యా నేరమని వాహనదారులందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరు విధిగా తమ యొక్క వాహనాలకు నెంబర్ ప్లేట్ ధరించాలని, అదేవిధంగా ఇంటికైనా కూడా పూర్తిగా లేకపోయినా కూడా నెంబర్ ప్లేట్ వేసుకోవాలని, ఇంటి కారు వాహనాలు ఉంటే దాన్ని అనుకూలంగా పేపర్లు తీసుకొని త్వరగా రీసెంట్ అప్డేట్ చేసుకొని వాహనాలకు నెంబర్ ప్లేట్ వేసుకోవాలని. ఎందుకంటే నెంబర్ ప్లేట్ వాహనాలపై జరిగే ప్రమాదాలు కావచ్చు, లేదా నెంబర్ ప్లేట్ వాహనాలను ఉపయోగించి దొంగలు మరియు ఇతరత్ర వారు దాన్ని మిస్యూజ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు తమ యొక్క వాహనాలపై నెంబర్ ప్లేట్ ధరించాలని కోరుతున్నాం. నెంబర్ ప్లేట్ లేని వాహనం ద్వారా ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తించడం ఇబ్బందిగా మారుతుందని, నేరస్తులు దొంగలు నెంబర్ ప్లేట్ లేని వాహనాలను అదునుగా చేసుకుని వాటిపై ప్రయాణిస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వివరించారు. వారిని గుర్తించేందుకు కూడా ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు.